ఖమ్మంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. అదేవిధంగా మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఆ 10 ఏళ్ల పాటు అసలు మేము ఏదో చేసినాం అని ప్రొపగండా చేస్తారు కదా. మీరందరూ ఇక్కడున్న చాలా మంది విలేకరు మిత్రులు నాకు చాలా పాత మిత్రులు. భూపాల్ ముందు నల్గొండలో ఉండే. మరి మీరు ఒకసారి ఆలోచన చేయండి. అటు నుంచి మొదలు పెడితే ఇక్కడ మేము నుంచి మొదలు పెడదాం. అప్పటి వరకు పెండింగ్లో ఉన్న కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ పెండింగ్లోనే ఉన్నాయి, పూర్తి చేయలే. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద 27,500 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. ఒక్క ఎకరం ఆయకట్టు కొత్తగా మరి ఒక్క ఎకరం ఆయకట్టు కూడా రాలే. మరి ఇంకా పైకి వస్తే ఎస్ఎల్బిసి టనలు పూర్తి చేయలే, దిండి ప్రాజెక్టు పూర్తి చేయలే, దేవాదుల పూర్తి చేయలే, సీతారాం సాగర్ ప్రాజెక్టు మీద 8,500 కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరం ఆయకట్టు కొత్తగా తీసుకురాలే. మరి కాళేశ్వరం ప్రాజెక్టు మీద 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి 1,00,000 ఎకరాలు కూడా ఆయకట్టు తీసుకురాలే. తుమ్మడిహట్టి ప్రాజెక్టు ఒక దుర్మార్గపు ఆలోచనతో, ఒక తప్పుడు ఆలోచనతో అంబేద్కర్ ప్రాణహిత చేవల్ల ప్రాజెక్ట్ని తుమ్మడిహట్టి నుంచి మేడిగడ్డకి షిఫ్ట్ చేసిన విషయం సుప్రీంకోర్టు జడ్జి ఉన్న జ్యుడిషియల్ కమిషన్ కూడా ఇది తప్పుడు నిర్ణయం అని నివేదిక ఇచ్చింది. మరి ఇంత తప్పులు చేసిన వాళ్ళు ఈరోజు వాళ్ళు ఇంకోళ్ళ మీద మాట్లాడుతుంటే అది ఎంత దుర్మార్గం అని చెప్పి నేను మనం చేస్తున్నా. హైదరాబాద్లో ఒక పాపులర్ సేయింగ్ ఉంటుంది, ఉల్టా చోర్ కొత్వాల్ కోట్ అంటారంట. అంటే దొంగనే పోలీసు వాళ్ళకి తెలుసున్నట్టుంది ఇప్పుడు వ్యవహారం. మరి మిత్రులారా, సరే చివరిగా నేను ఒకటే విషయం చెప్తున్నా. మా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి గారు, వారి నాయకత్వంలో నడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం వీఆర్ కమిటెడ్, వీఆర్ సిన్సియర్. ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయడానికి ఆ దిశలో అన్ని విధాలుగా పారదర్శకంగా, నిజాయితీగా ముందుకు పోతున్న విషయం కూడా నేను ఖమ్మం ప్రజలందరికీ తెలియజేస్తూ, ప్రత్యేకంగా ఖమ్మంలో నేను మళ్ళీ అంటున్నా, చాలా పవర్ఫుల్ మినిస్టర్స్ ఇక్కడ. మరి డిప్యూటీ సీఎం గారు శ్రీనివాసరెడ్డి గారు, తుమ్మల గారు, పవర్ఫుల్ ఎంపీ శ్రోణికా చౌదరి గారు, రఘురామ్ రెడ్డి గారు, బలరాం నాయక్ గారు, తప్పనిసరిగా వారందరి సహకారంతో ఖమ్మంలో మొదలుపెట్టిన ఇరిగేషన్ ప్రాజెక్టులు అన్నీ కూడా పూర్తి చేస్తామని ఈరోజు మాటిస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ, జై కాంగ్రెస్. మరి గౌరవనీయులు భట్టి గారు వారి అమూల్య సందేశంతో కోరాను.